రైస్లోకి ఆలు కర్రీ అయితే సూపర్గా ఉండిద్ది, ఈజీగా అయిపోయిద్దని నేనైతే కుక్కర్లో వేస్తున్నా. కుక్కర్లో వేయకంటే లేట్ అయిపోద్ది. ఆలు కర్రీ చేయాలంటే ఫస్ట్ ఉల్లగడ్డలు ఉడకబెట్టాలి, వల్చాలి, కట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. కుక్కర్లో అయితే అలా కాదు, ఈజీగా అయిపోద్ది. పచ్చిగా కట్ చేసి గీరి కట్ చేసి పెట్టుకుంటే చాలు. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేయాలి, దాంట్లో ఆయిల్ వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, ఉల్లిపాయలు వేయాలి. అది బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా ఒకటి కట్ చేసి వేయాలి, టమాటా వేసేయాలి. టమాటా కొద్దిసేపు మగ్గాలి, ఎందుకంటే పచ్చి ఉల్లగడ్డ కాబట్టి ఫస్ట్ టమాటా మగ్గనివ్వాలి, అందులోనే ఉల్లగడ్డలు వేసేయాలి. ఉల్లగడ్డలు కూడా కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలి కుక్కర్లోనే. మగ్గాక దాంట్లో ఉప్పు, కారం, పసుపు అయితే వేసేయాలి. అది వేయంగానే ఎమ్మటే కొబ్బరి వేసుకోవచ్చు, కొబ్బరి పొడి. ఎందుకంటే ఫస్ట్ అల్లం పేస్ట్ వేసాం కాబట్టి కొబ్బరి పొడి వేస్తే చాలు. నా దగ్గర ఆల్రెడీ పట్టిన కొబ్బరి పొడి ఉంది, కొబ్బరి కారం, అదే వేసి కలిపేసాను. కలిపేసి కొద్దిగా వాటర్ వేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను. కొద్దిగా కొత్తిమీర వేసేసి తీసి కుక్కర్ తీసి ధనియాల పొడి కొద్దిగా వేసుకోవచ్చు, లేకుండా బాగానే ఉంటుంది. ఇలానే ఒకసారి చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే.